ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తుంగభద్ర జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం క్రమంగా మళ్లీ పెరుగుతుంది. తుంగభద్ర జలాశయం నిండు కుండలా మారుతుంది. ప్రస్తుతం 16,938 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 105 టీఎంసీల సామర్థ్యానికి గాను ఇప్పటికే 93 టీఎంసీలకు చేరింది. నీటి మట్టం 100 టీఎంసీలు దాటితే గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. తుంగభద్ర జలాలు కృష్ణానదిలో కలిస్తే వరద ప్రవాహం మరింత పెరుగుతుంది. ఈ ప్రవాహం నేరుగా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరడంతో ఆ రిజర్వాయర్ త్వరగా నిండేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే శ్రీశైలం జలాశయం నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 178.87 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం 43,477 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. తుంగభద్ర జలాలు కృష్ణా నదిలో కలిస్తే వరద మరింత పెరగనుంది. ఇదాంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానీ అందిస్తారు. జానీ. అనుష, తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించి ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో మరో 2 రోజుల్లో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకునే అవకాశం కనబడుతుంది. దీంతో తుంగభద్ర 100 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకుంటే తుంగభద్ర నుంచి నేరుగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఏదైతే తుంగభద్ర జలాశయానికి సంబంధించి 16,938 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీల సామర్థ్యాన్ని కానీ ప్రస్తుతం 93 టీఎంసీలకు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం వస్తున్నటువంటి 16,000 క్యూసెక్లు ఇన్ఫ్లోను అవుట్ఫ్లోగా 5,000 క్యూసెక్లుగా రిలీజ్ చేస్తున్నారు. ఇక 11,000 క్యూసెక్ల వరకు అంటే రోజుకు ప్రస్తుతం ఒక టీఎంసీన్నర కూడా వరద ప్రవాహం తుంగభద్ర నదిలోకి వస్తుండటంతో కొంత ఆశలైతే చిగురిస్తున్నాయని చెప్పవచ్చు. ఇటు కృష్ణా బేసిన్ కి సంబంధించి ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టు నుంచి కూడా వరద ప్రవాహం కొనసాగుతుండడం, శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం కూడా ఏదైతే శ్రీశైలం జలాశయానికి సంబంధించి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 178 టీఎంసీలుగా నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఇన్ఫ్లోగా 43,477 క్యూసెక్లు శ్రీశైలం జలాశయానికి కొనసాగుతుంది. ఆల్మట్టి డ్యామ్ కు కృష్ణా బేసిన్ కి సంబంధించి ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ కు ప్రస్తుతం 30,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుండగా 24,000 క్యూసెక్లను అవుట్ ఫ్లోగా రిలీజ్ చేస్తున్నారు. మొత్తం ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి 123.081 టీఎంసీలకు గాను ప్రస్తుతం 122.480 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. దీంతో ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని కొంత స్టోరేజ్ చేయడంతో పాటు మిగిలిన వరద ప్రవాహాన్ని అంతా కూడా ఎగువ నారాయణపూర్ ప్రాజెక్టుకు రిలీజ్ చేస్తున్నారు. ఇక నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి 33.313 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 33.310 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి వస్తున్నటువంటి 22,000 క్యూసెక్ల నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లోగా వస్తుండగా 20,000 క్యూసెక్లను దిగువ జూరాల ప్రాజెక్టుకు అవుట్ఫ్లోగా రిలీజ్ చేస్తున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టుకు సంబంధించి ఎగువ నుంచి వరద కొంత కంటిన్యూ అవుతుండటంతో జూరాల జలాశయం నుంచి అయితే మొత్తం జూరాల జలాశయానికి 39,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండగా 34,000 క్యూసెక్లను అవుట్ ఫ్లోగా దిగువ శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు సంబంధించి 9.657 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం 5.340 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని మెయింటైన్ చేస్తూ జూరాలకు సంబంధించి ఉన్నటువంటి భీమా, నెట్టంపాడు అలాగే కోయిల్ సాగర్ కు సంబంధించి లిఫ్ట్ల ద్వారా నీటిని రిలీజ్ చేస్తున్నారు. ఇటు అవుట్ ఫ్లోగా కూడా శ్రీశైలం జలాశయానికి నీటిని విడుదల చేస్తుండటంతో ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తున్నాయి. దిగువకు నీటిని అయితే విడుదల చేస్తున్నారు. అయితే కృష్ణా బేసిన్ కు సంబంధించి ప్రస్తుతం వరద ప్రవాహం కొంత కంటిన్యూగా కొనసాగుతుండడం, అది కూడా శ్రీశైలం జలాశయం వరకు వస్తున్న నేపథ్యంలో శ్రీశైలం జలాశయం నుంచి కూడా విడతల వారీగా కూడా విద్యుత్ ఉత్పాదన చేస్తూ దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 25,000 క్యూసెక్ల వరకు వరద ప్రవాహాన్ని రిలీజ్ చేస్తున్నారు.
విడతల వారీగా చేస్తుండటంతో కొంత ఉదయం సమయంలో విద్యుత్ ఉత్పాదన కొనసాగించిన తర్వాత మధ్యాహ్నం మళ్ళీ నిలుపుదల చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ రాత్రి విద్యుత్ ఉత్పాదన చేయడం, అట్లా 2 షిఫ్ట్ల ద్వారా చేయడం తోటి వరద ప్రవాహం కొంత నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అయితే విడతల వారీగా వస్తుండటంతో కొంత నిలకడగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం 168 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడం జరిగింది. ఇక తుంగభద్ర నదికి ప్రాజెక్టుకు సంబంధించి ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుండడం, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరువలో ఉండడం, మరో 7 టీఎంసీల నీటి వరద ప్రవాహం వస్తే మాత్రం తుంగభద్ర క్రస్ట్ గేట్లను కూడా ఎత్తి దిగువ శ్రీశైలం ప్రాజెక్టు కూడా నీటిని రిలీజ్ చేసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ చెప్తున్నట్టుగా ఈ వారంలో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనే విషయం కూడా వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించడం, ఎగువ మహారాష్ట్రకు సంబంధించి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే మాత్రం తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కంటిన్యూ అయితే మాత్రం తుంగభద్ర జలాశయం నుంచి కూడా ఇటు తుంగభద్ర నుంచి తో పాటు ఇటు కృష్ణా బేసిన్ సంబంధించి వరద ప్రవాహం భారీగా వస్తే మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు తొందరగానే నిండడంతో పాటు దిగువకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేసే అవకాశం కనపడుతుంది. మొత్తానికి ఈ సీజన్ లో కొంత తుంగభద్ర నదికి ప్రాజెక్టు కూడా ఆలస్యంగా వరద ప్రవాహం మొదలు కావడం, 50 టీఎంసీలుగా ఉన్నటువంటి తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి నీటి నిల్వ సామర్థ్యం ప్రస్తుతం 93 టీఎంసీలకు చేరుకోవడంతో కొంత ఆశలైతే చిగురిస్తున్నాయని చెప్పవచ్చు. మొత్తానికి ఈ ఖరీఫ్ సీజన్ లో సాగుకు సంబంధించి నీటిని విడుదల చేయకున్నా గానీ రబీ సీజన్ వరకు ఒకవేళ భారీ వర్షాలు కురిసి ఎగువ కృష్ణా బేసిన్ లో ఉన్న ఎగువ ప్రాజెక్టులు కూడా ఇప్పటికే పూర్తి స్థాయి నీటి నిల్వల్లో ఉన్నాయి కాబట్టి ఎగువ వర్షాలు కురిస్తే మాత్రం నేరుగా నాగార్జున సాగర్ వరకు కూడా కంటిన్యూగా వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉంది. ఇటు తుంగభద్ర నదికి ప్రాజెక్టుకు సంబంధించి కూడా పూర్తి స్థాయి నీటి నిల్వకు చేరువలో ఉండడం, ఎగువ మహారాష్ట్రలో కురిస్తే మాత్రం తుంగభద్ర నుంచి కూడా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. అనుష. రైట్ జానియా, థ్యాంక్ యూ.